ఏంటో నా పిచ్చి కాని నా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు? వెళ్తున్నానుగా, వెళ్తే నాకే తెలుస్తుంది. ఈ రక్ష కట్టి మీరు చెప్పిన ఈ మాటల వల్ల నాకింకా ధైర్యం వచ్చినది. పద్మావతి నాదవుతుంది. అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. చెలి మనసే శివధనుసైనది, తొలి చూపుల వశమైనది, బలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఒక బాణము ఒక భార్యన్నది, శ్రీరాముని చిరయసమైనది, శ్రీవారు వరమిస్తే సిరులన్నీ నావి. తొలి చుక్కవు నీవే, చుక్కానివి నీవే, తుదిదాకా నీవే, మరు జన్మకు నీవే. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. లా 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 ఏంటి సీనయ్య ఇది? నీతో స్నేహం చేసి నిన్ను ప్రేమించి నువ్వు నా వాడివి అనుకున్నా. కాదు, సీనయ్య నీ వాడు కాదు అంటూ ఆ విధి ఇన్నాళ్ళు నాతో ఆటలాడింది అనుకున్నాను. కానీ నాతో ఇన్నాళ్ళు ఆటలాడింది విధి కాదు, నువ్వు. ఎందుకు
ఇలా చేశావు? నిజం తెలిసిన నువ్వు తోబూచులాట ఆడుతుంటే నీకు ఆనందంగా ఉందేమో కానీ ప్రేమ పెళ్లి నీతోనే అని తెలియని నేను ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా? చెప్పు సీనయ్య, ఎందుకు చేసావిలా? ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టావు? చెప్పు సీనయ్య, చెప్పు. నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టావు? యుద్ధం తర్వాత శాంతి, బాధ తర్వాత పొందే ఆనందం వర్ణించలేని ఆనందాన్ని నీ ముఖంలో చూడాలనుకున్నాను. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం, జానకి రాముల జంటకు ప్రతిరూపం. పద్మావతి, పద్దు. నాన్న, అరే అరే అరే, ఏంటి తల్లి, ఏంట్రా ఇంత ఆనందం? ఆనందమే నాన్న, చాలా చాలా అంటే చాలా బోల్డ్ ఆనందం. ఏంట్రా ఏడి బంగారం, మళ్ళీ ఏదైనా పరీక్ష పాస్ అయ్యావా? పరీక్ష? అవును నాన్న, పరీక్ష పాస్ అయ్యాను. ఒరే ఒరే, ఏం పరీక్షరా? మొన్న ఈ మధ్యగా పరీక్ష రాశావు. మొన్న నేనే కదరా వెళ్ళి కనుక్కొని వచ్చాను. మళ్ళీ ఈ మధ్యలో పరీక్ష ఏంటి? కాదు నాన్న, ఈ పరీక్ష రిజల్ట్స్ నేనే వెళ్ళి కనుక్కున్నాను. స్వయంగా నేనే వెళ్ళి కనుక్కున్నాను. ఏంటి తల్లి, చదువు విషయమేగా? నాకు అర్థం కావట్లేదమ్మా. కాదు నాన్న, చనువు విషయం. చనువా? కాదు కాదు, మనువు విషయం. మను విషయమా? కాదు కాదు,
మనుగడ విషయం. ఓరి కొడగంచి ఆదినారాయణ స్వామియో, హంబో, నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా. అరే, చదువా అన్నాను, కాదు చనువు అన్నావు. చనువా అన్నాను, కాదు మనువు అన్నావు. మనువా అన్నాను, కాదు మనుగడా అంటున్నావు. ఈ అక్షరాల మకతిక తికమక తికమక ఏంటి తల్లి? తికమక మకతిక మకతిక తికమక. కొడకంచి సత్యనారాయణ గారు, చాలా భారం తీరిపోయింది నాన్న. ఏంటి బంగారం? ఈరోజు దేవుడి గుడిలో ఇవాళ దేవుడు కనిపించలేదు, కోటి కోట్ల వెలుగు కనిపించింది. అవునా అమ్మా? నా భవిష్యత్తు కనిపించింది. మా నాన్న కష్టానికి ఫలితం కనిపించింది. ఒక చిలక 1000 రామ చిలుకలుగా కనిపించాయి. ఒక్క నెమలి పించం పొరివిప్పిన నెమలిలా కనిపించింది. అర్థమైందిరా, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. నాన్న, ఒరేయ్, నువ్వు గుడిలో చూసింది దేవుణ్ణి కాదురా, సీనయ్యని చూసావు. నాన్న, సీనయ్యే నీకు కాబోయే భర్త అనే నిజాన్ని చూసావు. ఇన్నాళ్ళు నువ్వు ఇష్టపడింది సీనయ్యని, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది సీనయ్యని అనే సత్యాన్ని చూసావురా. ఇన్నాళ్ళు నువ్వు ఇష్టపడింది సీనయ్యని, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది సీనయ్యని అనే సత్యాన్ని చూసావురా. అవునా? అవునా? అయితే నీకు ఇదంతా ముందే తెలుసా? లేదమ్మా, ఈ మధ్య తెలుసుకున్నాను రా తల్లి. నాన్న, నా బొంగోరు తండ్రి. కాదమ్మా, నువ్వే నా బొంగోరు తల్లివి. ఏంటక్క, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చిన్న పెద్దనా ఏంటి? దీవెన్లన్నీ అక్కకేనా? మరి నా సంగతి ఏంటి? నీకును రేయ్ చెల్లి కూడా దీవెనలు ఇవ్వాల్సిందేరా. ఒక బస్ అంత దీవెనలు ఇస్తాను నీకు. అమ్మో, ఇన్ని నవ్వులు మీ చిన్న పెద్దమ్మ విందనుకో, కొంప గండిపేట అయిపోతుంది. ఒరేయ్, నువ్వు వెళ్ళావు కదా, నేను కూడా అదే గుడికెళ్ళి అదే దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. స్వామి. అక్క, బావన్ చూసావా? పోవే. అక్క, ఏంటక్క, బావగారు ఏమన్నారు? ఏం చేశారు? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? చెప్పక్క, చెప్పక్క. ఏంటి? ఏం జరిగింది గుళ్ళో? చెప్పక్క. దౌర్భాగ్యురాలా, ముదరష్టపుదానా, అంట్లు తోము బొట్ట అతకవే అంటే నువ్వు బయటికెళ్ళి
తొయ్యతక్కలాడి వచ్చింది చాలా. ఇంట్లో ఈ ఈకలు పక్కపక్కలేందే. ఎన్ని దెబ్బలు కొట్టినా గట్ల బొండరాయి లెక్క నుంచుతావే గాని ఏం పట్టుకుందే మాయరోగం నీకు ఇయ్యాలా? ఏయ్, అరగంటలో నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోయినవనుకో అట్ల కడ కాల్చి వాతలు పెడతాను. జాగ్రత్త. ఏంటక్క, పెద్దమ్మ కొట్టినందుకు బాధపడుతున్నావా? మరి పెద్దమ్మన్న మాటలకి బాధపడుతున్నావా నువ్వు? మనడం మనం పడడం రోజులు ఉదయం సాయంత్రం లాంటివేనే. రోజు గడవాలంటే ఈ రెండింటినీ దాటాల్సిందేగా. మరెందుకక్క ఇంకా ఈ బాధ? నా పెళ్లి కాబోతుంది, నేను ఇంటిదాన్ని కాబోతున్నానని నాన్నెంతో సంతోషపడుతున్నారు. అవునక్క, నీకు మంచి అత్తగారిల్లు దొరికింది. అత్తగారు అమ్మలా చూసుకుంటారు. అందుకే నీ అదృష్టానికి పెదనాన్న సంతోషపడుతున్నాడక్క. అది నిజమేనే. ఆ దుర్గమ్మ గారు కోడల్ని కూడా కూతుర్లా చూసుకుంటుంది. అక్కడ కూడా నాకమ్మ లేని లోటు తెలీదు. కానీ నా దారి నేను చూసుకొని వెళ్ళిపోతే ఇక్కడ అమ్మ నాన్న పరిస్థితి ఏంటా అని వాళ్ళెన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, పెద్దమ్మ వాళ్ళని ఎన్నిసార్లు అనరాని మాటలన్నా నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతానోనని నా సంతోషం కోసం నా ముందు కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు నటించేవాళ్ళు. కన్న బిడ్డ కోసం ఇంతగా తప్పించే తల్లిదండ్రులకు దూరం కావడం బాధ కాదా? నువ్వు వెళ్ళిపోతే వాళ్లకు తోడెవరనే కదక్క. ఈ కష్టాలు కూడా ఎన్నో రోజులుండవక్క. పెద్దమ్మ పెట్టే బాధలు కూడా ఎంతో కాలం ఉండవు. తల్లిదండ్రుల్లేని నన్ను కూడా నీతో పాటు సాకారు. నేను కూడా వాళ్ళ కూతుర్నే కదక్కా. నువ్వు అత్తగారింటికి వెళ్ళినా వాళ్ళకు తోడుగా నేనుంటాను. కొడుకు తల్లిదండ్రి చనిపోయిన తర్వాత తలకొరివి పెట్టి పున్నామ నరక నుండి తప్పిస్తాడు అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ కన్న కూతుళ్ళు కన్నుల ముందే అమ్మ నాన్న గురించి అంతగా ఆలోచిస్తున్నారు అంటే, సాయినాథ, నా కూతుళ్లను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది స్వామి. ఈ భాగ్యం చాలు.
చూడన్నా. ఫోన్ వచ్చిందిరా. నా పద్మావతి అయి ఉంటదన్నా. నీ పద్మావతి నీకు చెయ్యదు కదన్నా, గందుకని. హలో, హలో హలో. ఎవడ్రా నువ్వు? నిన్ను ప్రేమించింది నేనే, నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనేనని నా పద్మావతి వెంట పడుతున్నావట. ఎవడ్రా నువ్వు? చెప్పరా, నేనే దుర్గమ్మ గారి కొడుకునని చెబుతున్నావట.